గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ కోచింగ్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అనే లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ లెసన్లో నుంచి మీకు సైనిక్కి కానీ లేదంటే నవోదయకి కానీ 2 క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. అంటే 2 బిట్లు వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ లెసను. అంత మాత్రమే కాదు, మీకు నవోదయ కోచింగ్ సైనిక్ మాత్రమే కాకుండా మీరు పెద్ద తర్వాత అంటే ఫార్దర్గా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఏమి రాయాలన్నా కానీ ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్లో నుంచి ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే టఫ్ లెసన్ కూడా, కొంచెం కన్ఫ్యూజ్ చేసే లెసన్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అన్నమాట. సో ఈ వీడియోలో మనం పార్ట్ 1గా చూసుకొని ఈ వీడియోలో ఏంటి అంటే ఓన్లీ కాన్సెప్ట్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం చూద్దామండి. పార్ట్ 2లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాము. ఎస్పి అంటే ఏంటి, అలాగే సిపి అంటే ఏంటి? ఎస్పి అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ని లేదంటే ఒక వస్తువుని కొన్న ధరని ఏమంటాము అంటే ఎస్పి అంటే సిపి అంటాము. దాన్ని మళ్ళీ వ్యాపారస్తుడు వాడి దగ్గర ఉంచుకోకుండా అమ్ముకుంటాడు కాబట్టి దాన్ని ఏమంటాము అంటే అమ్మిన వెలని ఏమంటామంటే సెల్లింగ్ ప్రైస్, ఎస్పి అంటాం. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. ఉదాహరణకి నేను ఒక బుక్ షాప్ ఓనర్ని అనుకుందాం. ఒక బుక్ షాపు నాకుంది. నేను ఆ బుక్ షాప్లో ఈ మార్కర్స్ని సేల్ చేస్తూ ఉంటాను. ఉదాహరణకి నేను ఒక మార్కర్ని 10 రూపీస్ కొన్నాను. నేను ఎంత కొనుక్కొచ్చుకున్నాను? 10 రూపీస్ కొనుక్కొచ్చుకున్నాను. నా కస్టమర్స్కి 12 రూపీస్కి అమ్ముతున్నాను అనమాట. నా కస్టమర్స్కి 12 రూపీస్కి అమ్ముతున్నాను. ఇప్పుడు నాకేమొచ్చింది? నేను కొన్నది 10 రూపీస్కి, అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. నేను అమ్మింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 12 రూపీస్. ఇక్కడ 2 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ వస్తుంది, అంటే లాభం. ప్రాఫిట్ 2 రూపీస్ వస్తుంది అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. సో కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి అంటే వ్యాపారస్తుడు ఒక ఆబ్జెక్ట్ని ఎంత కొన్నాడు అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏంటి అంటే వ్యాపారస్తుడు ఆబ్జెక్ట్ని అంటే వస్తువుని ఎంతకు అమ్మాడు అనే దాన్ని ఏమంటామంటే సెల్లింగ్ ప్రైస్ అంటాం అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఏంటంటే నేను ఈ మార్కర్ని 10 రూపీస్ కొని 12 రూపీస్ అమ్మాను. అప్పుడు నాకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది, 2 రూపీస్ ప్రాఫిట్. అలా కాకుండా నేను 10 రూపీస్కి ఈ మార్కర్ను కొన్నాను, కానీ 8 రూపీస్కి మార్కర్ను అమ్మాను అనమాట. ఇప్పుడు నాకేమొస్తుంది? లాస్. ఎంత వస్తుంది అంటే 2 రూపీస్. ఓకే, సో వ్యాపారస్తుడికి లాసు రావచ్చు, అలాగే లాభం కూడా రావచ్చు అనమాట. సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎలాగొచ్చింది? ఈ 12లో నుంచి 10 అని తీసేసాం. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఒకసారి చూడు, ఎస్పి అంతా 12 రూపీస్ మైనస్ సిపి 10 రూపీస్, 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ప్రాఫిట్ ఫార్ములా ఏంటి అంటే ఎస్పి మైనస్ సిపి. ఇక్కడ చూద్దాం, లాస్ ఈజ్ ఈక్వల్ టు, లాస్ ఏమొస్తుంది? సిపి మైనస్ ఎస్పి. లాస్ వచ్చేసరికి సిపి మైనస్ ఎస్పి అనమాట లాస్ ఫార్ములా. సో ఇక్కడ చూద్దాము, సిపి ఎంతమ్మా? 10 రూపీస్, ఎస్పి 8 రూపీస్. అంటే లాస్ ఎంత వచ్చింది? 2 రూపీస్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 2 రూపీస్ వచ్చింది. ఇది విషయం. సో నేను మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, అలాగే ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, ఎస్పి మైనస్ సిపి, అలాగే లాస్ ఫార్ములా ఏంటి, సిపి మైనస్ ఎస్పి. ఈ ఫార్ములాస్ అన్ని మీరు బాగా చదివి గుర్తుంచుకోవాలి. ఇవి బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. ఓకే, సో 5th క్లాస్లో కూడా ఈ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. 5th క్లాస్లో కూడా ఈ ఫార్ములాస్ ఉంటాయి. అయితే మనకి నవోదయ లేదా సైనిక్ రేంజ్లో ఈ ఫార్ములాస్ కాదు, ఇంకా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ లాస్ కనుక్కోవటం చూసాము. ఒకవేళ లాస్ పర్సంటేజ్ అడిగితే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ గెయిన్. ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ లేదా ప్రాఫిట్. గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100.
సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100. అది విషయం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనము ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాండి. కాస్ట్ ప్రైస్ కనుక్కోవటము, అలాగే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవటం చూద్దాండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి, కొంచెం డెప్త్ ఉన్న ఫార్ములాస్ కూడా. సిపి ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. అలాగే ఇక్కడ కూడా సిపి ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. చూడండి, ఈ ఫార్ములాని ఎలా చదువుకోవాలంటే, సెల్లింగ్ ప్రైసు మరియు గెయిన్ పర్సంటేజ్ ఇచ్చి, సెల్లింగ్ ప్రైసు మరియు గెయిన్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పి. అలాగే సిపికి లాస్ పర్సంటేజ్ ఇచ్చి ఎస్పి, అంటే ఎస్పి అని గెయిన్ పర్సంటేజ్ ఇచ్చి సిపి అంటే ఇది ఫార్ములా. అలా కాకుండా లాస్ పర్సంటేజ్ ఎస్పి ఇచ్చి సిపి కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? సిపి ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ ఇంటూ ఎస్పి అన్నమాట. సో అలా కాకుండా ఎస్పి కనుక్కోవడానికి కూడా ఫార్ములా అడుగుతాడు. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్. సారీ, ఇది పైన ఉండాలి. 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై ఇంటూ సిపి. అలాగే ఒక లాస్ ఇస్తే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. చూడండి, రెండు ఫార్ములాస్ ఒకేలాగా ఉన్నాయి. సో ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్, కాకపోతే ఇక్కడ రెండు చోట్ల ఏం కనుక్కుంటున్నాము? సిపి కనుక్కుంటున్నాము. ఏం కనుక్కుంటున్నాము? సిపి కనుక్కుంటున్నాము. సో చూద్దాము. ఎస్పి గెయిన్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సిపి ఏమైంది? 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్. అలాగే ఎస్పి లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ ఇంటూ ఎస్పి. అలా కాకుండా ఇక్కడ చూడండి, గెయిన్ పర్సంటేజ్ సిపి, ఇదే ఫార్ములా రివర్స్ అయింది. అంటే 100 ప్లస్ గెయిన్ అనేది పైకి వెళ్ళింది, ఈ 100 అనేది కిందకు వస్తుంది అనమాట. ఓకే, సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు గెయిన్ పర్సంటేజ్ సిపి ఇచ్చినప్పుడు ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. అలాగే ఇక్కడ కూడా లాస్ పర్సంటేజ్ సిపి ఇచ్చినప్పుడు ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. ఇదన్నమాట. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ కాకుండా ఇంకా రెండు ఉన్నాయి. ఆ టూ ఫార్ములాస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈ ఫార్ములాస్ అన్ని మీరు ఏం చేస్తారంటే మీ బుక్లో నోట్ చేసుకోండి. ఓకే, ఫార్ములాస్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. అలాగే అన్ని ఒకసారి చదివి తర్వాత పార్ట్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు వినండి. ఓకే, సరే చూద్దాము. అంటే వ్యాపారస్తుడు ఫాల్స్ వెయిట్ను ఉపయోగించినట్టు, ఫాల్స్ వెయిట్ను ఉపయోగించినప్పుడు అంటే ఫాల్స్ వెయిట్ అంటే ఏంటి అంటే, ఆడేం చెప్తాడంటే కొన్న వెలకే అమ్మబడును. అంటే ఒక వస్తువుని 100 రూపాయలకు కొంటే కస్టమర్కి కూడా ఎంత ఇస్తున్నాడు? 100 రూపాయలకే ఇస్తున్నాను అని చెప్తాడు. కానీ వాడి ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది అంటే వెయిట్, అంటే కేజీకి బదులుగా 900 వాడటము, లేదంటే 950 గ్రామ్స్ వాడటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని ఏమంటాము అంటే ఫాల్స్ వెయిట్ అంటాం. ఏమంటాము? ఫాల్స్ వెయిట్. ఓకే, ఇలా ఫాల్స్ వెయిట్ వాడినప్పుడు వాడి ప్రాఫిట్ లేదా గెయిన్ పర్సంటేజ్, గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్ బై ఎర్రర్. సారీ, ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్. ఎర్రర్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే 1000 గ్రామ్స్ రాయికి బదులుగా మనోడు 900 గ్రామ్స్ రాయి పెట్టి, అంటే యాక్చువల్గా ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి? 1000 గ్రామ్స్ ఇవ్వాలి, కానీ 900 గ్రామ్స్ ఇస్తున్నాడు. బోర్డు ఏం పెట్టాడంటే కొన్న వెలకే అమ్మబడును అని పెట్టాడు. ఇప్పుడు వీడు ప్రాఫిట్ ఎలా ఉంటుంది? ఎర్రర్ 1000 కను 900, ఎర్రర్ ఎంత? 100, అంటే డిఫరెన్స్ 100.
ట్రూ వాల్యూ ఎంత 1000 మైనస్ ఎర్రర్ ఎంత 100 ఇంటూ 100. ఇది విషయం. జస్ట్ ఈ ప్రాబ్లం అర్థం అవడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. చూడండి, ఎర్రర్ 1000 grams బదులుగా 900 వాడుతున్నాడు కాబట్టి ఎర్రర్ ఎంత 100 grams. 100 బై ట్రూ వాల్యూ ఎంత 1000 మైనస్ ఎర్రర్ ఎంత మళ్ళీ 100 ఇంటూ 100. ఇది ఫార్ములా. సో పర్సంటేజ్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఫాల్స్ వెయిట్ని వాడినప్పుడు గెయిన్ పర్సంటేజ్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. నెక్స్ట్ ఏమంటాడంటే X% ఇంక్రీజ్. ఇది ఉదాహరణ 6th ఫార్ములాకి, ఇది 7th ఫార్ములా. X% ఇంక్రీజ్ అండ్ X% డిక్రీజ్ అనిచ్చి ప్రాఫిట్ లాస్ అని అడుగుతాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి శాలరీ 10% ఇంక్రీజ్ చేసి 10% డిక్రీజ్ చేశారు. ఓకే, ఒక పర్సన్ శాలరీ 10% ఇంక్రీజ్ చేసి 10% డిక్రీజ్ చేశారు. ఇప్పుడు చేంజ్ ఎంత అని అడుగుతారు. ఇక్కడ 10 పెంచారు, 10 తగ్గించారు కాబట్టి నో చేంజ్ అని మనకు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. గుర్తుంచుకోండి, 10% ఇంక్రీజ్ అయింది శాలరీ, అలాగే 10% డిక్రీజ్ అయింది. సో మనకు వినటానికి ఎలా ఉంటుంది అంటే నో చేంజ్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ ఎంత? డిక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే x² / 100. x² / 100 దట్ ఈజ్ ఈక్వల్ టు x² అంటే 10² / 100 అంటే 10² అంటే 100/100 క్యాన్సిల్ చేస్తే 1% డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 1%. కాబట్టి గుర్తుంచుకోండి ఫార్ములా, X% ఇంక్రీజ్ అయ్యి X% డిక్రీజ్ అయింది. అప్పుడు చేంజ్ ఎంత, ఎఫెక్ట్ ఎంత అంటే ఖచ్చితంగా డిక్రీజే అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుందంటే x² / 100. లేదు అంటే ఒక పర్సన్కి ఒక వస్తువును అమ్మటం ద్వారా, అంటే 2 వస్తువులు సేమ్ టైప్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్, లేదంటే నాకే 2 మార్కర్లు ఇలాంటివి ఉన్నాయి. 2 మార్కర్లను విడివిడిగా అమ్మటం వల్ల ఒక మార్కర్ మీద 10% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ మార్కర్ మీద 10% లాస్ వచ్చింది. గుర్తుంచుకోండి, ఫస్ట్ మార్కర్ అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది, ఇంక్రీజ్ అంటే ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ మార్కర్ మీద 10% డిక్రీజ్ అంటే లాస్ వచ్చింది. ఇప్పుడు నాకు ప్రాఫిట్టా లేదంటే లాస్ అంటే మీకు వినటానికి నో లాసు నో ప్రాఫిట్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా లాస్ వచ్చింది. సో ఫార్ములా ఏంటి? లాస్ ఫార్ములా x² / 100. సో X% ఇంక్రీజ్, X% డిక్రీజ్. ఫార్ములా ఏంటి? x² / 100. ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ లాస్ అంటే ఖచ్చితంగా లాసే ఉంటుంది. అది విషయం. ఇంకొక ఫార్ములా ఉంది, అది కంప్లీట్ చేస్తే మనం ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. సో పార్ట్ 2లో మనం ఏం చేద్దాం అంటే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చూద్దాం ఒకసారి. ఏంటి అంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఎస్పీ సెల్లింగ్ ప్రైస్. ఇది ఒక ఫార్ములా, గుర్తుంచుకోండి. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఎవరైనా నవోదయ సైనిక్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ మన వీడియోను కొంచెం ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంటి అంటే నవోదయ ఫ్రీ కోచింగ్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాము, ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ గ్రూపు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? అలాగే నేను ఏ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బోర్డు మీద, అవే ప్రాబ్లమ్స్ మీకు కావాలి అనుకుంటే కనుక సో మన దగ్గర మెటీరియల్ ఉంది. వీడియో క్లాసెస్ అయితే మొత్తం ఫ్రీనే, ఆ మెటీరియల్కి మాత్రం కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే నవోదయ మెటీరియల్ లేదా సైనిక్ మెటీరియల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఓకే.